తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఇస్తూ కమ్యూనిస్టులు అంటే నాకు చాలా గౌరవం ఉంది, తరిమల నాగిరెడ్డి పుస్తకాలు చదివాను, చెగువేరా అంటే ఆయన హిస్టరీ, ఆయన సాక్రిఫైజు, ఆయన త్యాగాలు నన్ను ఆకర్షితం చేశాయి. కాబట్టి కమ్యూనిజం అన్నా, కమ్యూనిస్ట్ పార్టీ అన్నా, వామపక్షాలన్నా కూడా నాకు అభిమానం ఎక్కువ అని చెప్పి చెప్పాడు. సంతోషం, అదే కొనసాగించమని కోరుతా ఉన్నా. అయితే అది కొనసాగించేటప్పుడు నడకలు కరెక్ట్గా ఉండాలి, తడబడకూడదు. తడబడే నడకలతోటి కమ్యూనిజం సాధించడం సాధ్యం కాదు. ఆ వైపు నడకలు జాగ్రత్త చేసుకొని నడవమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి వచ్చినటువంటి అంశం కూడా వచ్చింది. ఈ ప్రత్యేక హోదా అనేది రాబోయే రోజుల్లో, ఒకసారి రేపు రాబోయే ఎన్నికల్లో అదే ప్రధాన ఎజెండా అవుతుంది. ఎవరు వద్దన్నా కాదన్నా ప్రత్యేక తెలంగాణ విభజనవాదం ఎట్టయితే ఒక ఎజెండా అయిందో, అదేవిధంగానే ఈ ప్రత్యేక హోదా అనేది కూడా ఒక ఎజెండాగా మారిపోతుంది. దానిపైన ఎన్నికలు జరుగుతాయి. దాని కూడా ఎంత లాభం వస్తుందని నష్టం తర్వాత విషయం. తెలంగాణ విషయంతో మాత్రం సోషల్ వచ్చిందంటే అక్కడ సోషల్ రాలేదు, అధికార మార్పిడి తప్ప అంతకన్నా మించినటువంటి ఏమి లేదని చెప్పేసి చూస్తున్నాను. ప్రత్యేక హోదా పైన కూడా అట్లాంటి రావచ్చేమో. అయితే జనరల్ సెంటిమెంట్ ఇప్పుడు ప్రత్యేక హోదా పైన ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అదే ప్రధాన ఎజెండాగా మారుతుంది. దాని మీద ఎవరు నిలబడతారో వాళ్ళు చూడాలి. అయితే ఇప్పుడు అనుసరిస్తున్న ప్రతిపక్ష పార్టీలు కానీ, అధికార పార్టీలు కానీ, అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రెండింటిపైన చిత్తశుద్ధి లేదు. వాటిపైన సాధించేందుకు ఉపయోగపడేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళు చేయలేకపోతున్నారు. జనం ఆవేశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు తప్పితే అంతకన్నా మించి వాళ్ళు మాట్లాడతారని అనుకోవడం లేదు. దీన్ని మనం చూస్తే రేపు రాబోయే రోజుల్లో రాజకీయపరమైనటువంటి అనేక మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పాలక ప్రతిపక్ష ఈ వాతావరణం స్థానే ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థ వచ్చేటువంటి అవకాశాలు భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది, ఎవరో చూపిస్తారు, అది తర్వాత విషయం. ఆడైతే వామపక్షాలు తెలంగాణ లాగా బలంగా లేకపోయినా వామపక్షాలు తర్వాత కలిసి వచ్చేటువంటి వాళ్ళని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఈ ప్రజెంట్ సెటప్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావడానికి ఒక అవకాశం ఉంది. అలాంటప్పుడు పవన్ లాంటి వాడు జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఈ తడబడలు నడుచుకుంటూ పొద్దున మాట్లాడి మధ్యాహ్నం ఒకటి మాట్లాడి సాయంత్రం ఒకటి మాట్లాడుతూ ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. నేను ఎందుకు ఆ మాట చెప్తానంటే రాబోయే రోజుల్లో ఈ రెండు అధికార ప్రతిపక్షాలపైన అసంతృప్తి వచ్చే మాట వాస్తవం. దాని సక్రమైన పద్ధతుల్లో రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఆ బాధ్యతను గుర్తిరిగి అందరూ ప్రవర్తిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. అయితే రాను ఎట్లా ఉందంటే మొన్న గవర్నర్ గారి అట్ హోమ్కి పోయింటి. అప్పుడు చక్రపాణి గారు, ఆయన సీనియర్ మోస్ట్ నాయకులు, ఆ కౌన్సిల్ చైర్మన్, ఆయన జగన్ని బలవంతంగా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇప్పిస్తున్నాడు. ఈయన వెనక్కి వస్తాడు, ఆయన ముందుకు వస్తాడు. ఈ సీరియల్కి ఇష్టం లేకుండా తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయిపోయింది. మొన్న ఒక పెళ్లిలో చక్రపాణి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అలా లోకేష్, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను సమయానికి పోయినాడికి వెళ్ళి అన్న, ఈ పెద్ద ఆయన చంద్రబాబుకు జగన్కి మనిషి అక్రమ కాపురం చేయించాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి అని జోక్ చేశాను. అంటే అప్పుడు లోకేష్ రమ్మని చెప్పండి, నేను ఆయన టికెట్ ఇస్తాను, నేను జగన్కు టికెట్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇంకా అందరితో అయిపోతాడు పో అన్న. అంటే ఎట్లుందంటే లోకేష్ రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నాడు. వేగ్ ఐడియా, అంటే ఎవరిని పడితే వాళ్ళు చేర్చుకుంటారని చెప్పేసి అనేటువంటి స్థాయిలో మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళు విజయం ఏముంటుంది? వీళ్ళకి రాజకీయ విజయం ఉండాలంటే జగన్ను కూడా చేర్చుకుంటానని చెప్పిన తర్వాత అది జోక్గా చెప్పచ్చు, నిజంగా చెప్పచ్చు, కానీ జోక్గా కూడా మాట్లాడడానికి వీళ్ళ. దాన్ని బట్టి ఎట్లుందంటే ఈ బూర్జువా పార్టీలు ఎవరు ఎట్టనా పోనీయండి, వాళ్ళ క్లాసు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ వర్గ దృక్పథం వాళ్ళకు ఉండాలి. అంతేగాని రాష్ట్రం ఏమో చేయాలా, రాష్ట్ర మౌలిక పరిస్థితులు ఏంటి, రాష్ట్ర మౌలిక పరిస్థితి సంబంధించి ప్రత్యామ్నాయం ఏంటి, అవి వాళ్ళకేం కనపడదు. ఏ పూటకు ఆ పూటకి పుచ్చకాయలాగా దొర్లుకుంటూ ప్రజానీకాన్ని మోసం చేయడానికి తప్ప ఇంకోటి కానీ కాదు. అందుకని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన సాగించడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది ఒక విధమైనటువంటి రాజకీయ గ్యాప్కి
అవకాశం ఇవ్వకుండా చేస్తే మంచిది. ఆ వైపు ప్రయాణం సాగించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వామపక్ష శక్తులు కానీ, ప్రజాతంత్ర శక్తులు కానీ, ప్రజాస్వామ్య శక్తులు కానీ నేను కోరేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దానిపైన ప్రత్యామ్నాయ దిశకు ఉపయోగపడే పద్ధతుల్లో దీర్ఘకాలిక భవిష్యత్తుకు ఆలోచించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మా రోలు సానుకూల అయితే ఇప్పటికైతే మా రోల్ సానుకూలంగా ఉంటుంది. ప్రస్తుత ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయ స్థాయికి రావాలనేటువంటి అభిప్రాయం మాకుంది. అది ఒక స్పష్టమైన అవగాహన రావడానికి టైం పడుతుంది. అది ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని చర్చిస్తాము. ఇప్పుడు పవన్ లాంటి వాళ్ళు నిజంగానే ఆయన తిరుపతిలో ఇచ్చిన ఉపన్యాసాన్ని బేస్ చేసుకొని ఆయన ముందుకు వస్తానంటే తప్పనిసరిగా మాట్లాడతాను. ఇప్పుడు ఒకరు గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడినటువంటి ఉపన్యాసంలో టీడీపీ క్యాబినెట్లో 60% ఆఫ్ ది క్యాబినెట్ మెంబర్స్ అభిప్రాయం ఆయన చెప్పాడు. అంటే వాళ్ళు బయట చెప్పలేకపోతున్నారు. టీడీపీలో ఉన్నటువంటి మంత్రులు బయట చెప్పలేకపోయారు. వాళ్ళని ప్రతిబింబించే పద్ధతిలోనే ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి నాకు అర్థమైంది. అందువల్ల ఇది చర్చ వాళ్ళకు ఉంది, వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చాలామంది మంత్రులు మా అభిప్రాయం ఆయన చెప్పేసి అభిప్రాయం ఉన్నారు. ఒక దివాకర్ రెడ్డి అంటే వాళ్ళు అనవసరంగా ఏదో బాధ్యత మాట్లాడొచ్చారు, కానీ మిగతా విషయాలు మాత్రం అట్టే కనిపిస్తుంది. చంద్రబాబు అనకుండా కాంగ్రెస్ అనడంలో ఔచిత్యం ఉంది. కాంగ్రెస్ సరే ఇంకా ప్రతిపక్షాలు ఎవరి వాళ్ళు విసురుకుంటూ ఉంటారు, దాన్ని మనం చేయగలిగేది లేదు. ఇప్పుడు ఎవరేమో మాట్లాడినా ఇది మాట్లాడదు కాబట్టి నువ్వు వాడికి ఏజెంటు వీళ్ళకి ఏజెంట్ అని మొదలు పెడితే ఇది ఒక బ్లాక్మెయిల్ ప్రాక్టీస్ తప్ప ఇంకోటి కాదు. ఎవరి పైన వాళ్ళు చెప్పారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రవర్తన మనకు ఉండాలా. అది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఉపన్యాసం మొత్తం బేసిక్ నేను మాట్లాడలేదు. ఆయన అనేక గ్యాప్స్ ఉన్నాయి. ఆయన కమ్యూనిటీ నుంచి మాట్లాడాడు కాబట్టి నా విమర్శను కూడా స్పోర్ట్గా తీసుకున్నాడు కాబట్టి నేను ఒకప్పుడు చేసిన విమర్శను ప్రస్తావించాడు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తే జాగ్రత్త అని చెప్పేసి ఆలోచించి తప్ప ఆయన ఉపన్యాసం సారాంశం మొత్తం నేను బేస్ చేసుకొని సపోర్ట్ చేయడం లేదు. ఆయన అంశాలని కానీ ఆలోచనలు కానీ యాక్టర్స్ కానీ పూర్తి సపోర్ట్ చేయడం లేదు. ఆయన ఇన్స్టెంట్ రియాక్షన్ నాకేం చెప్తానంటే అది ఒక మంచి లైబ్రరీ ఉంది, మంచి ప్రోగ్రెస్ పుస్తకాలు ఉన్నాయి, అది నాకు తెలుసు. ఎక్కువ చదువుతాడు, అన్నీ ఉన్నాయి, బేసిక్ పునాదులు బాగానే ఉన్నాయి, ఉపరితలమే బాగలేదు. ఆ ఉపరితలం జాగ్రత్త పెట్టుకొని కోరుతా ఉన్నాను. ఉండదు కాబట్టే ఫుల్ టైం కావాలి అడుగుతున్నా, ఫుల్ టైం రమ్మని కోరుతా ఉన్నా. ఆ రోజు చెప్పాను, అయ్యా రజనీకాంత్ ఇంట్లో నా పడి ఉండు, లేకపోతే రాజకీయాన్ని రావాయను అని చెప్పి చెప్పిన, అందులో దాన్ని మార్పు లేదు.